హలో నమస్తే గైస్, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. మనమైతే ఇవాళ ధూల్పేట్కి అయితే వచ్చాము. యాక్చువల్లీ దీని ప్రైస్ కాస్ట్ వచ్చి 1,20,000 అంట. బొమ్మ చూడండి ఎంత అద్భుతంగా, ఫినిషింగ్ అయితే చాలా చాలా బాగుంది. అసలు ఎక్సలెంట్గా ఉంది ఫినిషింగ్ అయితే. లాస్ట్ మొన్న వచ్చినప్పుడు అయితే రీసెంట్ ఇంకా అన్ని బొమ్మలు అయితే ఇక్కడ ఉన్నాయి. 3 బొమ్మస్, ఇక్కడ బొమ్మ అక్కడ బొమ్మ, 3 బొమ్మలు అయితే ఉన్నాయి. ఇది వచ్చి 1,20,000, అదే 1,70,000 చెప్పాడు ఇది. ఇంకా ఆ పక్కన బొమ్మలు అయితే చాలా చాలా బాగున్నాయి. ఇంకా మీకు బొమ్మలు అయితే చూపిస్తాను. ప్రతి స్ట్రీట్కి ఈ ధూల్పేట మొత్తం ఏంటంటే బొమ్మలే మ్యానుఫ్యాక్చర్ అయితే అవుతుంటాయి. బొమ్మలు అయితే చాలా చాలా బాగున్నాయి. స్టార్టింగ్ నుంచి చాలా ఎక్కువ అయితే ఉంటుంది. ఇప్పుడే మనం ఒక విగ్రహం అయితే చూశాను, 1,20,000 అని చెప్పాను. తార్తో అయితే లాగుతున్న విగ్రహం అయితే చాలా చాలా బాగుంది. ఇంకా విగ్రహాలు చూపిస్తాను, వీడియో చివరి దాకా చూడండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనమైతే ధూల్పేటలో అయితే ఉన్నాం. ఇప్పుడు మన ముందు అయితే పెద్ద వినాయకుడు అయితే ఉన్నాడు. తార్లో అయితే వినాయకుడు అయితే లాగుతున్నారు, మీరు చూస్తున్నట్టు అక్కడ. ఇక్కడ మనం ధూల్పేటలో చివరి సందులోకి అయితే వచ్చాము. ఇక్కడ వచ్చేసి బొమ్మలు అయితే చాలా చాలా బాగున్నాయి. కోటింగ్ అయితే అంత బాగా వేశారు. ఇక్కడ కాస్ట్ వచ్చి 3,000 నుంచి 70,000 వరకు ఉంటుంది. ఫీట్ వచ్చేసి 2 feet నుంచి 17 feet దాకా అయితే ఉంటుందండి. ఇక్కడ బయట కూడా చాలా ఉన్నాయి. ఇక్కడ లోపల వచ్చి చిన్న బొమ్మలు ఒక 5 feet 7 feet దాకా అయితే ఉన్నాయి బొమ్మలు అయితే. బొమ్మ కోటింగ్ ఫినిషింగ్ ఎంత బాగుంది కోటింగ్. లోపల నుంచి బయటికి రాగానే ఇక్కడంతా బొమ్మలన్నీ కవర్ ప్యాక్ చేసి పెట్టేశారు, దుమ్ము పడుతున్నా ఇంకేమైనా ఇబ్బంది కాకుండా. చూడండి మొత్తం బొమ్మలు ఇక్కడ నుంచి ఇది డెడ్ ఎండ్ సంద్ అనమాట. ఇక్కడ ధూల్పేట్కి మనం ఇంకా ఆ పక్క సందికి అయితే వెళ్దాం. ఇక్కడ జై బోలో గణేష్ మహారాజ్ కే, గణపతి బప్ప, గణపతి బప్ప. బొమ్మల రేట్లు అయితే చాలా జాస్తిగా ఉన్నాయి. చిన్న బొమ్మలు కూడా కొద్దిగా కాస్ట్లీ అయితే చెప్తున్నారు. ఏం సత్తి బ్రో, ఏమంటావు? చాలా బాగున్నాయా? కాస్ట్లీ అనిపించలేదా? బొమ్మల మట్టి కాస్ట్ కదా. ఈ బొమ్మ చూసినారు ఎంత పెద్దగా ఉందో అసలు. దీని కాస్ట్ వచ్చి 3 లక్షలు అంట. గణేష్ మహారాజ్ కే, జై బోలో గణేష్ మహారాజ్ కే, గణపతి బప్ప, గణపతి బప్ప, జై బోలో గణేష్ మహారాజ్ కే, జై బోలో గణేష్ మహారాజ్ కే. వినాయకుడు అయితే ఉన్నాడు, ఇంకా రాముడు లాగా ఉన్నాడు. అయితే రాముడు లాగా, ఎగ్జాక్ట్ గా రాముడు లాగా అయితే ఉన్నాడు, బాణం పట్టుకొని. ఇక్కడైతే ఈ పక్క అయితే ఎలకైతే ఉంది, ఇక్కడైతే ఏనుగు, ఇక్కడ అలాగే ఈ పక్క అయితే బొమ్మ చూడండి, చాలా అద్భుతంగా ఉంది బొమ్మ అయితే. ఇంక వెనకాల అయితే శివుడు ఉన్నాడు. మెయిన్లీ చెప్పాలంటే ఈ బొమ్మ మాత్రం చాలా అట్రాక్షన్గా ఉంది నాకైతే. ఎగ్జాక్ట్లీ ఆ బాణం పట్టుకొని అక్కడ చూడండి ఎంత బాగున్నాడు. డిజైన్ అయితే చాలా బాగా చేశారు, ఎక్సలెంట్గా ఉంది కోటింగ్ అయితే. బొమ్మలు అయితే చాలా వరకు అయితే అన్ని 2 days బ్యాక్ అయితే ఎత్తుకెళ్ళిపోయారు. ఇంకా మేము వచ్చిన టైంకి అయితే బొమ్మలు అయితే కొన్ని మాత్రమే ఉన్నాయి. కొన్ని బొమ్మలు, పెద్ద బొమ్మలు అయితే చాలా తక్కువ అయితే ఉన్నాయి. ప్రైస్ అయితే చాలా చాలా కాస్ట్లీ అనమాట. అంటే స్టార్టింగ్ వచ్చి 250 నుంచి కూడా ఉంది. పెద్ద బొమ్మలు అయితే 1,20,000, 3 lakhs, 5 lakhs, 7 lakhs కూడా ఉన్నాయి బొమ్మలు. అంత కాస్ట్లీ ఉన్నాయి బొమ్మలు. ఇక్కడైతే ఆ బొమ్మలని ఏంటంటే ముందే ఎత్తుకెళ్ళిపోయారు అనమాట. నేను చూపించిన కొన్ని బొమ్మలు వచ్చి లాస్ట్ ప్రైస్ అంటే 4 lakhs, 3 lakhs లోపలే ఉన్నాయి. 5 lakh బొమ్మలు అయితే చాలా తక్కువ ఉన్నాయన్నమాట మోస్ట్లీ. ఇంకా ఇక్కడైతే ఏదో బొమ్మలు అయితే ఎత్తుకెళ్ళిపోతాను చూడండి. అనుకుంటాను హైదరాబాద్ రావాలి, వినాయకుడు విగ్రహాలు చేయాలి, హైదరాబాద్ రావాలి, ఇంకా బొమ్మలు అయితే చూడాలి ఖచ్చితంగా. మీ అందరికి చూపించాలి వ్లాగ్లో అని చాలా చాలా అనుకున్నాను. కాకపోతే కొన్ని బొమ్మలే చూపిస్తున్నాను.
ఇంకా రేపైతే గల్లీకి వెళ్తారు, మొత్తం గల్లీకి వెళ్ళి అక్కడ ఏ బొమ్మలు అయితే అనేది చూపిద్దాము. బొమ్మలు అనేది చూసారు కదా, మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఎపిసోడ్ 2 అయితే కలుసుకుందాము. ఇంకా హైదరాబాద్లో గల్లీలో పెట్టింటారు కదా ఎక్కడెక్కడ బొమ్మలు బాగుంటాయో అవన్నీ కూడా నెక్స్ట్ బ్లాగ్లో చూపిస్తాను. సరే మరి, బాయ్.